దేవుడైనా ఆపలేడురా. ఏ పార్టీ జెండా లేదురా. ఈ సిరిలా జెండా మనదిరా. చేతులు మొత్తం సపోర్ట్ కూడా చేతులు లేకుండా చికా 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 తరువైందో ఇప్పుడే మా సీనియర్ మాట చెప్పిండు. ఇవాళ బీసీ కులాలు ఈ సమాజానికి సేవ చేసే కులాలు మనవి. 6 కృష్ణ 45 ఏళ్ల తన జీవిత పోరాటంలో ఎన్నో స్కీములు సాధించుడు. అంతిమంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ వస్తే తప్ప మన భక్తులు మారమని ఇప్పుడు చెప్తున్నాం అన్న. రావాలవుతా ఎందుకంటే అరే తిరిగే కుమ్మరి సారి కుమ్మరి పలుకులు మరణం సృష్టించిన కులాలన్నీ ముసుకులలో అరే చెప్పు నుంచి కళ్ళు తీసి సేద తీర్చ గౌరంగా ఈ గల్ల జాతులన్నీ ఏకమై ఎదురు
ఒక్కసారి అయి పురుడు వస్తే పుట్టిన వాళ్ళే వీళ్ళంతా కూడా. అవునా కదా? ఎందుకంటే కృష్ణ చెప్పిండు, అందుకే ఎవడురా వాడెవడురా మా బీసీలకు అడ్డెవడు. ఇలాగ సీనియర్ మాట్లాడుతుంటే కదే మాట్లాడుతుంది. మా పెద్ద హనుమంతు సార్ ఉన్నాడు, ఆర్ కృష్ణ ఉన్నాడు, ఒకలపరం ఉన్నాడు. ఏది ఏమైనా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాల్సిందే. జనాభా లెక్కలో బీసీ నిజంగా మనకు రావాల్సిన వాటి రావాల్సిందే. ఆర్ కృష్ణ ఒక కొవ్వొత్తి ఉన్నది తెలుసా? కొవ్వొత్తి దాన్ని వెలిగించినప్పుడు చుట్టూ వెలుగునిస్తుంది, కానీ ఆ కొవ్వొత్తి మొత్తం తరిగిపోతూ ఉంటుంది. అలాంటి జీవితమే ఆర్కిస్తున్న 40 ఏళ్ళుగా జీవితంలో జీవితం చూపెట్టింది. అవునా కదా? అవునా కదా? ఇవాళ ఎట్లయినా అంటే బీసీలం పల్లకి మోసేటి పోయినమైనాము, పాసి పని చేసేటి మాత్రమైనాము, పాసి పని చేసేటి మాత్రమైనాము, పల్లకి మోసేటి పోయినమైనాము, పాసి పని చేసేటి మాత్రమైనాము, సూదరోగమనం వంజయబడ్డాము, పూర్వజన్మల పాపం అనుభవించినాము, 3 వర్ణాల కుట్రేనురా వాళ్ళు గుడ్డకు చెప్తాయని తీయరా, నక్షత్రాలను కనకరా, ఇంటి సోదరుడు కనకరా, నక్షత్రాలను కనకరా, ఇంటి సోదరుడు కనకరా. అయ్యాల పని చేసే ఎందరమైన వస్త కష్టాలలో మానపడ్డాము, వస్త కష్టాలలో మానపడ్డాము, వస్త కష్టాలలో మానపడ్డాము. ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు. మా హనుమంతన్న ఢిల్లీ పోయినప్పుడు కూడా అప్పుడు పార్లమెంట్ ఓబీసీ కమిటీ ఉన్నప్పుడు మమ్మల్ని కంటికి రెప్పలు కాపాడుకున్నాడు. ఒకలాపురం మన అనిల్ అన్న, మా ఉజ్జ కృష్ణన్న, రామన్న, మన సత్యమన్న, రమేష్ అన్న, చాలా మందికి మళ్ళీ ఒకసారి గట్టిగా సపోర్ట్. మా ఒడ్డు సపోర్ట్ గట్టిగా అంతే కదా?